మనోళ్ళకి ఒక మంచి పేరుంది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని. ఈ స్టోరీ చూస్తే మాత్రం నిజమే అనుకోక తప్పదు. ఇవాళ పల్నాడు జిల్లాలో ఒక వంట నూనె లారీ బోల్తా పడితే ఆ కారిపోతున్న నూనెను పట్టుకోవడానికి జనాలందరూ గుంపులు గుంపులుగా బకెట్లు పట్టుకొని మరీ వచ్చేశారు. కొన్ని కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. విచిత్రం ఏమిటంటే అక్కడున్న వందల మందిలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఇది మన సొత్తు కాదు, ఇలా తీసుకోవడం అన్యాయం అని చెప్పలేదు. ఇలాగే మన ఈ మధ్య కోడిగుడ్డు లారీ బోల్తా పడితే అరగంటలో గుడ్లన్నీ మాయమైపోయినాయి. ఒక వస్తువు మనది కానప్పుడు, మనం కష్టపడి సంపాదించినప్పుడు అది ఉచితంగా వచ్చినా సరే నాకొద్దు అని చెప్పగల దమ్ము, మనోధైర్యం మన జనాలకు ఎప్పుడు వస్తుంది ఏంటో. ఆ వంట నూనె రోడ్డు మీద కారిపోయి ఎలాగో వేస్ట్ అయిపోతున్నప్పుడు తీసుకుంటే తప్పే ఉందని పులిహార కబుర్లు చెప్పొద్దు. ఆ నూనె కారకుండా ఒక గొడ్డమొక్క అడ్డం పెడితే అసలైన యజమాని మీ మంచితనానికి దండం పెట్టి మరీ ఆ నూనెని ఇంకో ట్యాంకర్లో ఎక్కించుకుంటాడుగా. ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ సొమ్ముని కాజేయడం అంటే శవాల మీద పేలాలు ఏరుకొని తినడం. అవునా కదా? మీరేమంటారు?